ఇక డీటెయిల్స్ చూద్దాం. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసింది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్లపై చర్చించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల విషయంలో మరిన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆ వివరాలన్నీ సేకరించిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో మరోసారి ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. అటు వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలపై సీనియర్ నేతల కమిటీ నిర్ణయిస్తుందని తెలిసింది. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ ముగిసింది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్లపై చర్చించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల విషయంలో మరిన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆ వివరాలన్నీ సేకరించిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో మరోసారి ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. అటు వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలపై సీనియర్ నేతల కమిటీ నిర్ణయిస్తుందని తెలిసింది. అటు క్రమశిక్షణ భేటీ సమావేశం అయితే ముగిసింది. ప్రధానంగా అటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అయితే ఈ క్రమశిక్షణ భేటీలో చర్చించారు. సో ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి లేదా వివరణ కోరతారా అనే దానిపై కాసేపటి క్రితం వరకు సస్పెన్షన్ అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరొకసారి మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అటు మల్లు రవి ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. మరి ఇప్పటికే ఈ మీటింగ్ అయితే హాజరైన అందరూ కూడా కొన్ని కీలక నిర్ణయాలైతే వెల్లడించారు. సో ఈ రోజు నిర్ణయంలో అటు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు అటు వరంగల్లో ఉన్న విభేదాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో అటు వరంగల్లో ఉన్న విభేదాలైతే తొలగిపోతాయని కూడా సమాచారం అందుతుంది. వరంగల్ సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కొచ్చి అందరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చామన్న సంగతి మీ అందరికీ చెప్పాను. అయితే ఆ రెండు గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమన్వయపరచటానికి ఒక ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో కమిటీ వేయాలని పిసిసి అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరఫున ఒక లెటర్ రాశాం. ముగ్గురు సీనియర్ నాయకులతో వేస్తే అక్కడ ఉన్న రెండు గ్రూపుల నాయకులతో మాట్లాడి సమన్వయపరిచి పని చేసుకుంటారు, బాగుంటుందని అదొక నిర్ణయం చేశాం. రెండోది, ఇక్కడ గజ్వేల్ దగ్గర మొన్న విజయ్ అని ఒక ఎస్సీ యువకుడి మీద అక్కడ డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు వారి అనుయాయులు దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం. విజయ్ కుమార్తోని వారితో పుచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో 10 మంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మరి మా కమిటీ ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే ఈ విషయాలన్నిటి ఈ సమస్య జరిగినప్పుడు వివేక్ గారు ఇన్ఛార్జి మినిస్టర్ వారి సమక్షంలోనే జరిగిందని చెప్పారు. అందువల్ల వారితోని అక్కడ దామోదర్ రాజనరసింహ కూడా దళిత మంత్రి వారితోని అక్కడ ఉన్న ఇతర నాయకులు మొత్తం అందరితో ఏం జరిగిందో సంపూర్ణంగా పూర్తిగా లోతుగా ఆలోచించి ఒక రిపోర్ట్ను తయారు చేయడానికి 4 కమిటీ మెంబర్స్తో ఒక కమిటీని వేసాం. అది డిసిప్లినరీ కమిటీ మెంబర్సే. ఆ కమిటీకి కన్వీనర్గా శ్యామ్ మోహన్ గారు ఉంటారు కన్వీనర్గా. నెంబర్ 2 కమలాకర్ రావు గారు ఉన్నారు. నెంబర్ 3 నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నెంబర్ 4 డాక్టర్ రామకృష్ణ గారు. ఈ 4 కూడా 10 రోజుల లోపల ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాని తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. ఈ కమిటీ కూడా మళ్ళీ నెక్స్ట్
మంగళ బుధ వారాల్లో కూర్చొని ఎవరెవరిని ఎట్లా కలవాలా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయాలు. మూడోది రాజగోపాల్ రెడ్డి విషయం గురించి మాకు పిసిసి అధ్యక్షుడు నిన్ననే చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరిస్తున్నాం. అవి సేకరించిన తర్వాత అవన్నీ పరిశీలించి అది నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారే. సాగర్, చెప్పండి. అటు క్రమశిక్షణ కమిటీ సమావేశం అయితే ముగిసింది, ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు? సో ఇప్పటికే అటు వరంగల్ ఉన్న వివాదాలు అయితే ఈ రోజుతో తొలగిపోతాయి అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కీలకంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయన ఫోన్ చేసి చెప్పారంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీలో కూడా ఈ అంశం కీలకంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డి వరుసగా ఇటు సొంత పార్టీ నేతలపైన మంత్రి పదవి రాలేదన్న ఆసనంతో కాంగ్రెస్ పార్టీ నాకు మాట ఇచ్చింది, మరి పార్టీలో నా మంత్రి పదవికి ఎవరు అడ్డుపడుతున్నారన్న అంశాలపైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా ఇటు మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు, నాకు నిధులు ఇవ్వడం లేదు, పదవులు ఇవ్వడం లేదు అంటూ కూడా ఆయన వరుసగా కొన్ని కామెంట్ చేశారు. ప్రభుత్వం పైన కూడా కొన్ని పరోక్షంగా రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. సో వరుసగా రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ సిఫార్సు చేశారు క్రమశిక్షణ కమిటీ ఈ అంశాలన్నీ కూడా పరిశీలించాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్లో ఈరోజు సుదీర్ఘంగా 2 గంటల పాటు క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. క్రమశిక్షణ కమిటీలో కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న అంశాలపైన కూడా చర్చ జరిగింది. కానీ వాటన్నిటిని వివరాలు ఇంకా మేము పరిశీలించాల్సి ఉంది. ఆ వివరాలన్నీ సేకరించిన అనంతరం వాటిని పరిశీలించిన అనంతరం నెక్స్ట్ మీటింగ్లో ఆ అంశాలను చర్చిస్తాం. ఆ తర్వాత తదుపరి వారిని వివరణ కోరుతామంటూ కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా వరంగల్ వివాదం ఇంకా మొన్న 2 సార్లు ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ వరంగల్లో రెండు వర్గాలకు సంబంధించినటువంటి విభేదాలకు సంబంధించినటువంటి చర్చించింది. 2 సార్లు ఇంతకుముందు గాంధీ భవన్లో కూడా చర్చ జరిగింది. కొండా మురళితో పాటుగా అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన కీలక కాంగ్రెస్ నేతలు కూడా పిలిచి వాళ్ళ ఇద్దరి సమక్షంలో కూడా కొంత క్రమశిక్షణ కమిటీ ఇద్దరికి సంబంధించినటువంటి వివరణ తీసుకుంది. సో ఇప్పటికే లాస్ట్ మీటింగ్లో కూడా ఆ వివాదం అనేది సద్దుమణిగింది అనుకున్నారు. కానీ ఇంకా ఆ వివాదం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా కమిటీ దానిపైన కాంగ్రెస్ సీనియర్ నేతలతో మరో కమిటీని వేయాలని చెప్పి కూడా టీపీసీసీకి లేఖ రాసినట్లుగా కూడా మల్లు రవి పేర్కొన్న పరిస్థితి. ఇటు గజ్వెల్లో ఉన్నటువంటి వివాదం నేపథ్యంలో కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ సమక్షంలోనే ఈ వివాదం తలెత్తిన నేపథ్యంలో కేసుల వరకు కూడా కాంగ్రెస్ నేతలు వెళ్ళిన నేపథ్యంలో ఇటు మంత్రి దామోదర రాజనరసింహతో పాటుగా వివేక్లను సంప్రదించి మరికొన్ని వివరాలు సేకరిస్తాం. దానికోసం 4 సభ్యులతో కమిటీ వేశాం. ఆ కమిటీ 10 రోజుల్లో నివేదిక ఇస్తుంది. గజ్వెల్ విషయంలో ఆ నివేదిక వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకోమంటున్నారు. ఈ 3 అంశాలపైన గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీ వివాదాలు, ఇటు కేసుల వివాదాలు, వరంగల్లో 2 వర్గాల కొండా మురళితో పాటుగా ఇతర కాంగ్రెస్ కీలక నేతల మధ్య జరుగుతున్న విభేదాలకు ఇంకా పులి స్టాప్ పడలేదు అంటూ ఆ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్న మంటలని ఆర్పేందుకే మేము పనిచేస్తామంటూ కూడా మల్లు రవి కొద్దిసేపు క్రితం గాంధీ భవన్లో మాట్లాడిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వివాదాలన్నిటికీ పులి స్టాప్ పెట్టేందుకు, ఆ సమస్యలన్నీ పరిష్కరించేందుకే క్రమశిక్షణ కమిటీ ఉంది. ఆ మంటలన్నింటినీ ఆర్పేస్తుంది. ఓ ఫైర్ ఇంజన్ లాగా క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుంది. ఈ 3 అంశాల విషయంలో ఈరోజు చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం కొన్ని కీలక అంశాలను ఇంకా మేము వివరాలు సేకరించాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పైన కొంత ఆయన ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. మంత్రి పదవి రాలేదన్న ఆసనంతో మాట్లాడుతున్నారు. మరోవైపు మునుగోడుకు నిధులు రాలేదు, మాకు నిధులు మీకే, మంత్రి పదవులు మీకేనంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్, సంచలన కామెంట్ చేస్తున్నారు. ఈ అంశం కొంత కాంగ్రెస్ పార్టీలో కలవర పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ సుదీర్ఘంగా ఈ అంశాన్ని చర్చించింది. రాజగోపాల్ రెడ్డితో పాటుగా ఈ 2 అంశాలపైన నెక్స్ట్ సోమవారం, మంగళవారం, బుధవారం వరుసగా క్రమశిక్షణ కమిటీ సమావేశం అవుతుంది. అనంతరం కూడా ఈ అంశాలపైన నిర్ణయం తీసుకోబోతుందంటూ కూడా మల్లు రవి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.